హే డార్లింగ్స్, పద్మనాభ స్వామి ఆలయంలోని 5 నేలమూలికల్లో ఇప్పటి వరకు 132,000 కోట్ల విలువైన ఆస్తి కనుగొనబడింది. వీటిలో బంగారు విగ్రహాలు, వజ్రాలు, నగలు మొదలైనవి ఉన్నాయి. మన భారతదేశం దేవాలయాల దేశం. ప్రతి రాజ్యం, ప్రతి గ్రామం, ప్రతి మూలకు ఏదో ఒక పవిత్ర దేవస్థానం కనిపిస్తుంది. కానీ కొన్ని దేవాలయాలు ఎలా ఉంటాయంటే మానవ గమనానికి అందవు, భగవద్గమనానికి మాత్రమే అర్థమయ్యే రహస్యాలను దాచుకున్నట్లు ఉంటాయి. అలాంటి దేవస్థానాల్లో ఒకటి ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. భారతదేశంలోని కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క అనంతశయన రూపాన్ని సూచిస్తుంది. అంటే శేషనాగుపై నిద్రిస్తున్న రూపంలో ఉంటుంది అని అర్థం. ఇక్కడి విష్ణుమూర్తి విగ్రహం దాదాపు 18 అడుగుల పొడవు ఉంటుంది. అంతేకాదు డార్లింగ్స్, ఈ విగ్రహాన్ని త్రిభాగాలుగా చూడవలసి ఉంటుంది. తలభాగం ఒక ద్వారంతో, నాభి భాగం మరొక ద్వారంతో, పాదాలు ఇంకొక ద్వారంతో దర్శించవచ్చు. అందుకే దీన్ని త్రివేణి దర్శనం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం గురించి మన దేశంలో తెలియని వారు ఎవరూ ఉండరు. ఇది మన దేశంలోనే రిచెస్ట్ టెంపుల్. అయితే అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం ఆధ్యాత్మికతకు నిలయం మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన, సైన్స్ కు కూడా అందని రహస్యాలతో, మిస్టరీస్ తో కూడిన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో ఎన్నో విశేష రహస్యాలు ఉన్నాయి. వీటిని ఇప్పటికీ సైంటిస్టులు, చరిత్రకారులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క చరిత్ర మరియు గొప్పతనం, అలానే మిస్టరీస్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం డార్లింగ్స్. కాబట్టి వీడియోని ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పార్ట్ 1, అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర. మొదటిగా మైథాలజీ ప్రకారం చూసుకుంటే ఈ ఆలయం ఎంత పాతదంటే ఇది దాదాపు 5,000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినది అని పౌరాణిక గాథలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం వంటి గ్రంథాలలో అనంత క్షేత్రం అనే పేరుతో ప్రస్తావన ఉంది. అంతేకాదు డార్లింగ్స్, పరశురాముడు కేరళలో అనేక దేవాలయాలను స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. అందులో ఈ ఆలయం కూడా ఒకటంట డార్లింగ్స్. డార్లింగ్స్, క్లియర్ గా చెప్పాలంటే ఈ ఆలయం స్థాపనకు సంబంధించిన స్పష్టమైన తేదీలు దొరకడం లేదు. కానీ ఆలయంలో దొరికిన శాసన శిల్పాలు పరిశీలించినప్పుడు ఇది కనీసం 1000 సంవత్సరాలకు పాతది అని తేలింది. దీన్ని మొదటిగా చెర రాజవంశులు, తర్వాత చోళులు, పాండ్యులు, తర్వాత వెనాడు రాజులు, చివరకు ట్రావెన్కూర్ రాజవంశులు పునరుద్ధరించారు. అయితే ట్రావెన్కూర్ రాజవంశం మరియు పద్మనాభ స్వామి సంబంధం 18వ శతాబ్దంలో మార్తాండవర్మ మహారాజు అనే ట్రావెన్కూర్ రాజు ఈ ఆలయ చరిత్రతో నూతన అధ్యయనాన్ని ప్రారంభించాడు. 1750లో ఆయన తన రాజ్యాన్ని శ్రీ పద్మనాభ స్వామికి అంకితంగా అర్పించాడు. ఈ చర్యను త్రిపాది దానం అని అంటారు. ఆ రోజు నుండే ట్రావెన్కూర్ రాజులను శ్రీ పద్మనాభ దాసులుగా తమను ప్రకటించుకున్నారు. అంటే డార్లింగ్స్, దీన్ని బట్టి వాళ్ళు ఇకప్పుడు రాజులు కాదు, వాళ్ళు స్వామికి సేవకులు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజు తన సింహాసనాన్ని దేవునికి అప్పగించి తాను ఒక సేవకుడిగా ఉండాలని ప్రకటించడం అనేది ఒక అరుదైన సంఘటనగా కూడా గుర్తించవచ్చు. ట్రావెన్కూర్ మహారాజు రాజ మార్తాండవర్మ పాలన సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రావెన్కోర్ రాజవంశీయులు తమ సంపద మొత్తాన్ని ఈ ఆలయంలోనే దాచిపెట్టేవారు. ఆలయ గర్భగుడి కింద 7 హైడెన్ ఛాంబర్స్ దాచిపెట్టారు అని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే వీటిలో 6 రహస్యపు గదులను తాళం ఉంటుందని, కానీ 7వ గదికి మాత్రం ఎటువంటి తాళం ఉండదు. గది తలుపులపై 2 సర్ప ఆకృతులు మాత్రమే ఉంటాయి. కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఈ గదిని తెరవాలనుకుని ప్రయత్నిస్తే వారు చనిపోతారంట. డార్లింగ్స్, దీనికే మరో పేరు మీరు వినుంటారు, నాగబంధనం వేశారేమో ఆ ద్వారానికి అని. సేమ్ ట్రావెన్కోర్ రాజుల లాగానే ఈ సంపదను దోచుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ ఈ గది తలుపులు తెరవాలనుకున్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఉండలేకపోయారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ద్రావిడ శిల్పకళ శైలిలో నిర్మించబడింది. పెద్ద గోపురాలు, కలపపై చెక్కిన శిల్పాలు, రాయి గోడలు, ఇవన్నీ చూసినప్పుడే మనకి భక్తి తలెత్తుతుంది. అయితే ఈ ఆలయం 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గర్భగుడిలో ఉన్న శ్రీమన్నారాయణుడి విగ్రహం 18 అడుగుల వరకు ఉంటుంది. ఆయన తల, నాభి, పాదాలను 3 వేర్వేరు ద్వారాలుగా దర్శించవచ్చు. గర్భగుడిలోకి ప్రవేశించడానికి కేవలం హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో కూడా ఈ ఆలయాన్ని గౌరవంగానే చూశారు. బ్రిటిష్ వారిని సైతం ఈ గుడి చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకే బ్రిటిష్ వారు ఈ గుడిని చాలా ప్రత్యేకంగా చూసేవారు.
హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్ గా లైక్ వేసేయండి డార్లింగ్స్. పార్ట్ 2, అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క సీక్రెట్ ఛాంబర్స్. 2011లో భారతదేశంలో ఒక పెద్ద వార్త హైలైట్ అయింది. తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయంలో లక్షల కోట్ల విలువైన సంపద బయటపడిందని. ఈ ఆలయం అంతకుముందు వరకు ఒక పవిత్ర స్థలంగా, ధార్మిక ప్రదేశంగా మాత్రమే గుర్తింపు పొందింది. కానీ ఆ సంవత్సరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయంలోని గదులు తెరిచినప్పుడు అక్కడ దాగున్న సంపద భారతదేశానికే కాక ప్రపంచానికే షాక్ ఇచ్చింది. ఆ గదిలో టన్నుల కొద్ది బంగారం, వేల మణులు, వజ్రాలు, పుష్పరాగాలు, బంగారు కిరీటాలు, బంగారు ధ్వజస్తంభాలు మరియు ప్రాచీన కాలానికి చెందిన విలువైన నాణ్యాలు దొరికాయి. అయితే మీకో డౌట్ రావచ్చు డార్లింగ్స్, ఈ గుడి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది కదా, అయితే ఇది 2011లోనే ఎందుకు ఆ సీక్రెట్ ఛాంబర్స్ ని ఓపెన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు అని. అయితే 19th సెంచరీ వరకు ఆ గుడి యొక్క రహస్యాల గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఆ గుడి గురించి 2011లో ఒక PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో దాఖలమైంది. ఇందులో ఆలయ సంపద భద్రతపై ప్రశ్నలు రేకెట్టించారు. అదే సమయంలో ఆలయంలో అసలు ఎంత సంపద ఉందో ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో కోర్టు గదులు తెరవాలని 2011లో ఆదేశించింది. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమూలిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలనే సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. వాటికి కొన్ని పేర్లు కూడా పెట్టారు డార్లింగ్స్. అవేంటంటే వాల్ట్ A, వాల్ట్ B, వాల్ట్ C, వాల్ట్ D, వాల్ట్ E, వాల్ట్ F అనే ఇంగ్లీష్ లెటర్స్ తో గదులకు పేర్లు పెట్టారన్నమాట. మొదట AEC అనే గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి ద్వీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. తరువాత ఆలయానికి ఉత్తరం వైపు అదే వాల్ట్ D, ఆగ్నేయంలో వాల్ట్ F ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాల రాసుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. నేలమూలిగల్లో బయటపడ్డ సంపదతో అప్పటి వరకు మన దేశంలో అత్యంత సంపన్నమైన ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభస్వామి ఆలయం వెనక్కి నెట్టేసింది. ఆలయంలోని 6 నేలమూలిగలలో ఇప్పటికే 5 నేలమూలిగలను తెరిచారు. అందులో బయటపడిన సంపదన సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గది మాత్రం ఇంకా తెరవలేదు. 6వ గదిని వాల్ట్ B అని కూడా అంటారు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ వారి నమ్మకం ఆలయంలోని 6వ ద్వారాన్ని పాములు రక్షిస్తాయి అని. తలుపు తెరవడానికి ఎవరిని అనుమతించవద్దని, అక్కడ ఉన్న పాములు తలుపు తెరవడానికి ఎవరిని అనుమతించవని అక్కడ ప్రజల నమ్మకం. ఒకసారి ఒక వ్యక్తి 7వ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు తను పాము కాటుతో మరణించాడు. నిజానికి ఈ తలుపు ఉక్కుతో తయారు చేయబడింది. ఈ తలుపులపై 2 పాముల చిత్రాలు ఉంటాయి. ఈ తలుపులకు తాళం ఉండదు. అయితే ఈ ద్వారాన్ని తెరవడానికి వేరే మార్గం ఉందని అంటారు. ఆ ద్వారం తెరవాలంటే పాములకు సంబంధించిన మంత్రాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కూడా నమ్ముతారు. అయితే ఈ తలుపులు తెరవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం ఉందని అక్కడ ప్రజలు భావిస్తారు. అలానే డార్లింగ్స్, అక్కడ ప్రజలు నమ్మకం ఎలా ఉంటుందో చెప్తా చూడండి. ఈ తలుపును ఎవరు తెరవగలరంటే ఆ తలుపును దైవం నియమించిన వ్యక్తి మాత్రమే తెరవగలడని. అంటే లైక్ కార్తికేయ 2 మూవీలో అదే మన హీరోని నియమిస్తాడు కదా, అలా అన్నమాట. అలా ఎవరినైతే ఎంచుకుంటాడో ఆ భగవంతుడు, వారు మాత్రమే ఈ వాల్ట్ని తెరవగలడని అక్కడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. మరి ఈ 7వ ద్వారం తెరుచుకోవడానికి అనేక అనుమతులు తీసుకోవలసి ఉంటుందని కొందరు చెప్తున్నారు. నివేదికల ప్రకారం పద్మనాభస్వామి ఆలయంలో 5 నేలమూలిగల్లో ఇప్పటి వరకు 132,000 కోట్ల విలువైన ఆస్తి కనుగొనబడింది. వీటిలో బంగారు విగ్రహాలు, వజ్రాలు, నగలు మొదలైనవి చాలానే ఉన్నాయి. అయితే వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆలయ ముఖ్య పూజారి 6వ గది తెరిచే ప్రయత్నం చేయకూడదని, అది తెరిస్తే ప్రళయం తప్పదని, జరుగుతున్న అనర్థాలన్నీ దాని ఫలితంగానే సంభవిస్తున్నాయని ప్రభుత్వానికి లేఖ రాశాడు. దాంతో ప్రభుత్వం కూడా ఓటమిని ఒప్పుకొని ఇకపై నుండి ఎప్పటికీ కూడా పద్మనాభస్వామి ఆలయంలో 6వ గదిని తెరిచే ప్రయత్నం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆ గది తలుపులను తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది కాబట్టి. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోతో మీరు కూడా కలుస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ పేరు ఫ్యాక్స్ ఫ్యామిలీ.